ఏమండోయ్, మీకు స్వాగతం. కిట్టి తార అదరక్ చేసిన అదరగొట్టే పనులతో నిండిన ఎపిసోడ్ మీకు చూపించబోతున్నాం. మేమంటే నేను మనవ్, ఈమె నా స్నేహితురాలు నేహ. విషయం ఏంటి మానవ్? కొత్త కళ్ళజోడు, కొత్త జాకెట్, ఉద్దేశం ఏంటి? ఉద్దేశం అయితే మంచిదే, కానీ నీకు అర్థం కాదులే. ఇదంతా నేను చెయ్యాల్సి వస్తోంది. చెయ్యాల్సి వస్తోందా లేక చేస్తావా? సోకు కోసం. విషయం సోక్ కోసం కాదు నేహ, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. అదే నేను చెప్పేది, నీకు అర్థం కాదులే. ఏంటంటే మేము చాలా కష్టపడాల్సి వస్తుంది ఇంప్రెస్ చేయడం కోసం. ఇదంతా చేయాల్సి వస్తుంది, మా మీద ప్రెషర్ ఉంది. ప్రెషర్? ఏ విషయానికి ప్రెషర్? అరే ప్రెషర్ అంటే అబ్బాయిలం కావడం వల్ల ప్రెషర్. ఎప్పటివరకు అయితే ఈ కళ్ళజోడు, చెప్పులు, జాకెట్, బైక్ ఉండవో అప్పటి వరకు అమ్మాయిలను ఇంప్రెస్ చేయలేము. అంటే మాకేమనిపిస్తుందంటే ఇవి లేనంత వరకు మా దగ్గర ఏమీ లేదని. ఇవే మాకు గుర్తింపు. అలా ఏముండదు, ఏదో చెప్తావు. నువ్వు నమ్మట్లేదు కదా? లేదు. బదిలీపూర్ కుర్రాళ్ళని చూడు, నువ్వే నమ్ముతావు. సరే అయితే పద, చూద్దాం ఏం జరుగుతుందో. చూపించండి. నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా చల్లని ప్రదేశము, నా సామిరంగ ఓయ్ నా సామిరంగ. అరే ఓ దేవుడా, రోడ్డు మీద ఎవరు ఇలా పడున్నారు? అరే లేగవయ్యా, అరే బాబు లేగవయ్యా. వా అరే చచ్చిపోలేదు కదా, అంత గట్టిగా కొట్టాల్సిన అవసరమే వచ్చింది. అరే నేను స్పృహ తప్పించడానికి కొట్టానురా. అందుకు ఒక ఫార్ములా అంటూ లేదు కదా. మనిషిని ఎంత గట్టిగా కొడితే స్పృహ తప్పి పడిపోతాడో తెలుసుకోవడానికి. ఏం మాట్లాడతావు? ఇది మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఏం తప్పు చేసావు? అరే మీ ఇద్దరు ఆపండ్రా, డబ్బులు దొరికాయి కదా, ఇక్కడి నుంచి పదండి, లేదంటే ఎవరైనా చూస్తారు. నేను ఇతను హాస్పిటల్ కి తీసుకెళ్తున్నా. నువ్వెక్కడికి వెళ్ళావు? మాతో పాటు పద. నేను చెప్తున్నాను కదా, ఇతను హాస్పిటల్ కి తీసుకుని వెళ్తానని. సరే, నీ ఇష్టం వచ్చేట్టు చేసుకో. పదరా. పద. నాన్న మనీ ఆర్డర్ వచ్చి నెల రోజులు అయిపోయింది. కాలేజ్ ఫీజ్, హాస్టల్ ఫీజ్ అన్నీ పెండింగే. నువ్వు నీ మొత్తం డబ్బంతా సొనాలి కోసం ఖర్చు పెట్టేశావు. ఈ బ్రాండెడ్ షర్ట్, ఈ జీన్స్, ఈ వాచ్, పర్ఫ్యూమ్. ఇప్పుడు కాలేజ్ ఫీజు కట్టాలి, దొంగతనం చేయాల్సిందే. వద్దు, నేను దొంగతనం చేయను. ఇదే చివరిది. సోనాలిని పొందడం అంత తేలిక కాదు. నువ్వు పోటీ పడేది ప్రిన్స్తో. ఏం రాసావు? రాయడంలో చక్రవర్త. ఎంత బాగా రాశారు కదా. ఏమైంది పదా? అది ఒక్క నిమిషం వస్తున్నా. సరే, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే. హాయ్ సోనాలి. ఓ హాయ్ రాజ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. దేనికి? మళ్ళీ ఫస్ట్ వచ్చావు కదా. ఒకే పని పదే చేసి బోర్ అయిపోవా ఏంటి? అదేంటంటే సోనాలి, అలవాటు అయిపోయింది. అన్నట్టు ఈ కాలేజీలో ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు రోజు అందంగా కనిపించి బోర్ అయిపోరు. అన్నట్టు సోనాలి, వచ్చే వారం నా క్రికెట్ మ్యాచ్ ఉంది. వావ్, ఐ లవ్ క్రికెట్. చూస్తూ ఉండు, ఇందులో కూడా సిక్స్లు కొడతావు. అదేంటంటే సోనాలి, ఈ క్రికెట్ మ్యాచ్ నాకు చాలా ఇంపార్టెంట్. నువ్వు కానీ సోనాలి. ఓ నువ్వేదో చెప్తున్నావు కదా. నేనేమంటున్నానంటే వచ్చే వారం నా క్రికెట్ మ్యాచ్ ఉంది. నువ్వు కానీ నీకు బైక్ ఉన్నట్టయితే తప్పకుండా వచ్చేదాన్ని.
హాయ్ రాజ్. హాయ్. హాయ్. అన్నట్టు నువ్వు భవానీ తాత ప్రాణాలు కాపాడావని విన్నాను. గ్రేట్, వెల్ డన్. సోనాలి, నేను ఎక్కడైనా దింపాలా? ఇంటి వరకు ప్లీజ్. రా. రాజ్, థ్యాంక్ యూ, బాయ్. భవానీ తాత మీద దాడి జరిగింది. ఆదా ఫుల్ ఇంకా పనిలోకి దిగాల్సి ఉంటుంది. నీకు తెలుసా చేసింది ఎవరో? నాకు తెలుసు. ఎవరు? దొంగలు, దోపిడి దొంగలు. లేదు లేదు, ఎవరు చూడలేదు వాళ్ళని. ఆ రాజు ఉన్నాడు కదా, తను ఎలాగోలా చేసి భవానీ తాతని హాస్పిటల్ వరకు తీసుకెళ్లాడు. అరే, త్రిమూర్తులు ముగ్గురు మళ్ళీ కొత్త పన్నాగ మీద పన్నుతున్నట్టున్నారే. హాయ్ బ్యూటీ ఆంటీ. సొనాలి, రారా నువ్వా? అదిగో ఇప్పుడు వచ్చింది వెలుగు. ఆంటీ, నా ఐబ్రోస్ కొంచెం సెట్ చేయరా, చాలా రోజులు అయిపోయింది. తప్పకుండా రారా. ఆంటీ, ఇది ఎందుకు చేసుకుంటారు? అందంగా కనిపించడానికి. ఇంక దాంతో ఏమవుతుంది? అబ్బాయిలు పడిచేస్తారు. ఏ నోర్మి, మాట్లాడుతూ ఉంటావు. కిట్టి, ఇది నీకు అర్థం కాదులే, వదిలేసేయ్. ఆంటీ, నా జుట్టు కూడా స్ట్రైట్ చేయండి. జుట్టు స్ట్రైట్ చేస్తే ఏమవుతుంది? అబే, అబ్బాయిలు పడిచేస్తారు ఇదంటే. ఇంకేంటి? నీకు అబ్బాయిల గురించి తెలీదు. అబ్బాయిలకి స్మార్ట్ గా ఉండే అమ్మాయిలంటే ఇష్టం. కానీ కిట్టి, నీకు అర్థం కాదులే, వదిలే. ఆంటీ, ఈరోజు ఫేషియల్ కూడా చేయండి. అలాగే. ఫేషియల్ చేయడం వల్ల ఏమవుతుంది? అరే చెప్పాను కదా అబ్బాయిలు పడిచేస్తారని. అసలు వచ్చిన పని చూసుకున్నావా కాస్త? ఇంకా అలా ఏం జరగదు కూడా. అబ్బాయిలకి ఇంకేం పని పడలేదా? అయినా స్మార్ట్ అంటే లుక్స్ ఏనా ఏంటి? బుర్ర అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. కిట్టి, బుర్ర ఏమైనా కనిపిస్తుందా? కరెక్ట్ గానే కదా చెప్తాను సోనాలి. జుట్టు చూడు ఎలా తయారు చేసి కూర్చున్నావో, మొత్తం పాడు చేసి కూర్చున్నావు. అరే ఎన్నిసార్లు చెప్పాను, కొంచెం టేక్ కేర్ చేసుకుంటూ ఉండు. వింటేనే కదా. ఆంటీ, నేను ఎలా ఉన్నాను అలాగే బాగున్నాను. ఏంటి బాగుండేది? బాగున్నాను ఆంటీ. దీన్ని చూడు, ఎప్పుడు టిప్ టాప్ గా ఉంటుంది, మరి చక్కగా. అబ్బాయిలంతా సొనాలిని తిరిగి 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 చూస్తారు. అబ్బాయిలు చూడని అమ్మాయిలు కూడా అమ్మాయిలేనా? నన్ను అబ్బాయిలు చూసినా చూడకపోయినా నాకేం తేడా ఉండదు. నేను ఎలా ఉన్నానో అలానే బాగున్నాను. నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి. బాయ్. టీ అరే టీ ఆగు. ఈ ఉల్లిపాయలు తూచు, 1 కిలో ఉల్లిపాయలు. ఎలా ఉన్నాను నేను? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలా కనిపిస్తున్నాను నేను? ప్లీజ్ ఒక సెకండ్. పైనుంచి కింద వరకు చూసి చెప్పండి, నేను ఎలా కనిపిస్తున్నాను. అరే చెప్పండి, కళ్ళు లేవా ఏంటి? కిట్టి, ఏమైంది లేదు మ్యామ్, అందరూ అంటారు ఆడపిల్ల అయితే మంచిగా కనిపించాలని. మేకప్ చేసుకో, జుట్టును సరి చేసుకో. నాన్నగారు కూడా ఇంట్లో వంట చేయమంటున్నారు. వంట చేయాలని లేదు నాకు, నేను చేయను. అయితే చేయకు, ఇట్స్ ఓకే. లేదు, అందరూ నన్ను అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎందుకు చూస్తున్నారు? అబ్బాయికి ఇది నచ్చుతుంది, అబ్బాయికి అది నచ్చుతుంది, అబ్బాయికి ఇది కావాలి, అలా తయారవ్వ అంటారు. అరే నా లైఫ్ నా ఇష్టం, నాకు ఏం చేయాలనిపిస్తే నేను అది చేస్తాను. అలాగే, ఇది నీ జీవితం కిట్టి, నువ్వు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. మారు, నీ మనసు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు. అయ్యో మేడం, అబ్బాయిలు అలానే మాట్లాడతారు ఒక్క కదా. నిమిషం. ముందు ఈ విషయం చెప్పు, నీకు నేను ఎలా కనబడతాను? మేడం, మీరైతే హీరోయిన్లా ఉంటారు. ఓకే, నేను మేకప్ కూడా చేసుకుంటాను. ఎందుకో తెలుసా? నేను అందంగా కనిపించినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కాబట్టి. అయినా చూడు, నేను ఇప్పటికే సింగిలే. ఎందుకు? ఎందుకంటే నేను అతని కోసం ఎదురు చూస్తున్నాను. నా ముఖం వెనుక ఉన్న నా మనసుని, నా తెలివిని అర్థం చేసుకునే వ్యక్తి కోసం. అర్జున్ బాబాయ్. అర్జున్ బాబాయ్,
కిట్టి, ఎప్పటి నుంచి వెతుకుతున్నా నేను. ఇదిగో చూడు, సినిమా టికెట్లు రెండు. చాలా మజా వస్తుంది. అయ్యో బాబాయ్, నేను రాలేను, హోంవర్క్ ఉంది చాలా. ఓహో, ఇప్పుడు ఈ టికెట్లు ఏం చేయను? నువ్వు రోషన్ మేడంతో వెళ్ళొచ్చు కదా. నేను అసలే లేట్ అవుతున్నాను. ఓకే, నేను వెళ్తున్నాను, బాయ్. కానీ కిట్టి, కిట్టి, ఇప్పుడు ఏవిడ ఎక్కడ సినిమాలు చూస్తుంది? ఇదేమో లవ్ స్టోరీ. ఎందుకు? లవ్ స్టోరీ అర్థం చేసుకోవాలంటే మనసు ఉండాలి. నా గురించి మరీ అంత తక్కువగా అంచనా వేయకండి డాక్టర్ గారు. సమయానికి రండి. అన్నట్లు లవ్ స్టోరీ యొక్క మజా మొదట్లోనేగా వచ్చేది. బిర్జు, దీంతో బైక్ రాదు. గొడవంతా పిలిస్తే కదా. ఓ పని చేద్దాం, వెళ్ళి సోనాలి ముందు వాడిని కుమ్మేద్దాం. అప్పుడు తెలుస్తుంది హీరో ఎవరో జీరో ఎవరో. వాడికి సమాధానం చెప్పాలి, కానీ వాడి భాషలోనే. కాలేజ్లో నేను టాపర్ని, క్రికెట్ కెప్టెన్ని కూడా నేనే. రిజల్ట్ మొత్తం వాడు తీసుకుపోతాడా? గొడవంతా డబ్బుదే కదా, మనం డబ్బుని డబ్బుతోనే కొడదాం. ఒరేయ్, కానీ ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చేసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగో, ఎవరికైనా ఎరుపు రంగు కావాలంటే ఈ రాజు దగ్గర తీసుకోండి. స్వతంత్ర దేశం. నా దగ్గర ఎరుపు రంగు లేదు. బకెట్లో ఉండి ఎరుపు రంగు గురించి కాదు చెప్పేది, నీ మొహం గురించి అంటున్నాను. కోపంతో ఎర్రబడిపోయింది. నాకెందుకు కోపం వస్తుంది? ఏ కిట్టి, పెయింట్ గోడకు వేయాలి, నీకు కాదు. అవునా? ఆ, అద్దంలో ఎప్పుడైనా మొహం చూసుకున్నావా? ఏ అంటే ఏమన్నా ఏమన్నా అంటుందా? చూపించు ఒకసారి, చూపించు. ఇంతకు ముందు అంటలేదు, ఇప్పుడు అంటింది. ఇదిగో ప్రిన్స్, నువ్వు కిట్టీకి రంగందించావనుకో చూసుకో. ఏ అయ్యో, కిట్టి, ప్రిన్స్. సారీ. ఇదిగో రాజ్, రాజ్ నువ్వు ఓవర్ చేస్తున్నావు. నువ్వు ప్రిన్స్ పైన రంగేస్తావా? ప్రిన్స్ పైన రంగేస్తావా? వేసి చూపించు. వద్దు రాజ్, వద్దు రాజ్. చూడు రాజ్, రాజ్, రాజ్. ఏం చేస్తున్నారు మీరు? పిచ్చ మీకేమన్నా? సారీ. అర్జున్, ఎవరైనా అదరక్ మీద కానీ రంగు వేశారంటే ఊరుకోను. వద్దు, అరే నా మీద వద్దు, అరే వద్దు, 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 అరే వద్దు, 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 వద్దు. అరే సర్పంచ్ గారు మంచిది, నువ్వు వచ్చావు, నన్ను కాపాడావు. అర్జున్, నమస్తే. హాస్పిటల్ గోడలకు రంగులేయడంతో పాటు మీకు కూడా రంగులు వేసుకున్నారే, చాలా బాగుంది. హాస్పిటల్ని కొత్తగా తయారు చేశారు కదా. హాస్పిటల్ అభివృద్ధి కోసం బదిలీపూర్ వాళ్ళు మనస్ఫూర్తిగా చందాలు ఇచ్చారు. సర్పంచ్ గారు, డొనేషన్ ఇంకా పెయింటింగ్ ఐడియా రాజ్దే. ఓ రాజ్, వెరీ గుడ్ రాజ్, వెరీ గుడ్. బదిలీపూర్లో ఇలాంటి తెలివైన కుర్రాళ్ళు కానీ ఉంటే బదిలీపూర్ వికాసాన్ని ఎవరూ ఆపలేరు. అందరూ మరి చప్పట్లు కొట్టండి మరి.
అర్జున్, సార్ 2 రోజుల దాకా బ్యాంకులు సెలవు. మన బదిలీపూర్ ప్రజలు ఇచ్చిన హాస్పిటల్ తాలూకు చందా ఇది. దీన్ని నిన్న పెట్టిలో పెట్టు. కంగారు పడకు, ఓ 2 సెక్యూరిటీ వాళ్ళని పెడదాంలే, సరేనా? పద, లోపల చూపించు ఏం పనులు చేశారు. రండి, పద పద రండి, రండి. పద. సరే కానీ సోనాలి, సాయంత్రం సినిమాకి వెళ్దాం, వస్తావా? ఎలా తీసుకెళ్తావు? ఆటోలోనా? బైక్ ఉంటే వచ్చేదాన్ని. అరే చాయ్ చమకరా చూడరా భాయ్, చాయ్ చమకరా చూడరా భాయ్, చాయ్ బాబాయ్ చాయ్ తాగు. ఏం బాబాయ్ నిద్రపోతున్నావు? అల్లం వేసిన చాయ్ తాగు బాబాయ్. అరే నిద్రపోయి పని చేస్తున్నావు. బద్లీపూర్లో ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయో తెలుసా నీకు? ఇక్కడెవరు? అరే బాబాయ్ ఇప్పుడే ఎవరినో ఇక్కడ చూశాను. అరే నేను రాత్రంతా తిరుగుతూనే ఉన్నాను, నాకెవరు నేను లోపల కనిపించలేదు చూసా. ఇక్కడ ఎవరో ఉన్నారు, నేను ఎవరినో చూశాను. ఈ క్యాబిన్ లో ఎవరు? ఎవరిక్కడ? ఈ కిటికీ మూసే ఉందే. నేనైతే ఖచ్చితంగా ఇక్కడ ఎవరినో చూశాను. ఎవరది? ఎవరక్కడ? అరే బీరువా తెలుసుకోవట్లేదురా. ఈ బీరువా మొత్తం తీసుకెళ్ళిపోతాం, పద. తీసుకుని వెళ్దాం, పద, పద. ఏంటి ప్రశ్న మేడం? నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నాను. వద్దు కిటి, రిలాక్స్, భయపడాల్సిందేం లేదు. రేపు ఉదయం వద్దుగా నువ్వు. లేదు లేదు మేడం, నేను ఇప్పుడే వస్తున్నాను. నేను పొద్దున వరకు ఆగలేను. కిటి నేను చెప్పేది విను. అద్వైత్ స్పృహ తప్పాడంతే, కాసేపటికి స్పృహలోకి వస్తాడు. ఇక్కడ నేను ఉన్నానుగా, డోంట్ వరీ. ఓకే, సరే మేడం. బాయ్. ఈ పని చేసిన వాళ్ళని మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను. అరే నువ్వు ఆయన చెప్పాలనుకున్నావు కదా, ఏమన్నా అర్థమవుతుందా నీకు? అరే నేను నిన్ను కాపాడాలనుకుంటున్నా. ఎలా? వాడి ప్రాణం తీసా, వాడి తల రాడ్తో పగలగొట్టా. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు తెలుసా? మొత్తం నేనే ఏదో చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వే కదా వాడికి క్లోరోఫామ్ వాసన చూపించావు. స్పృహ తప్పేలా చేసింది నువ్వే కదా. అవును, నేను దొంగనే. ఏం చేయను? ఈ రోజుల్లో ఎవరికి టాలెంట్తో పనే లేదు. అందరికీ స్మార్ట్ కుర్రాళ్ళే కావాలి. ఖరీదైన కార్లు, ఖరీదైన బట్టలు, పర్ఫ్యూమ్, వీటన్నింటి ముందు నేను జీరోని. నా టాలెంట్ ఎవరికీ పట్టదు, అందుకే చేస్తా దొంగతనం. నా సోనాలి ఆ ప్రిన్స్ వైపు చూడటం నాకు ఇష్టం లేదు. దానికి నేను హత్యతే చేయలేను కదా. చెప్పు బ్రిజు, నేను హంతకుణ్ణి కాదు కదా. నీకేమైనా అర్థమవుతుందా? చాలు, ఇంకా అక్కర్లేదు. ఇప్పుడు ఇతను కోలుకున్నాడు, మీరు ఇతను ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఇన్స్పెక్టర్ గారు, ఏదైనా విషయం తెలిసిందా? ఇంకా లేదు. నేను అద్రక్ స్టేట్మెంట్ తీసుకున్నాను, విచారణ జరుగుతుంది. తొందరగా కనుక్కోండి. వారం రోజుల్లో ఇది 2వ దొంగతనం. నా అనుమానం ఎవరో లోపల వాళ్ళైనా అయిండొచ్చు. ఎవరైనా సరే తొందరలోనే దొరికిపోతాడు. అలాగే ఇన్స్పెక్టర్ గారు. రండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. పదండి. మీ ఇద్దరు నా దుష్మన్ గాళ్ళు. అదేంటి? లేకపోతే ఏంటి, 4-5 రోజులు రెస్ట్ తీసుకునేవాడిని కదా ఇక్కడ.
అయినా పార్లర్ నుంచి సెల్ ఎక్కడ దొరుకుతుంది? ఆహాహా, ఎలా చెప్తున్నాడు చూడు, ఏదో నేను పార్లర్లో బిడ్జతో రాళ్ళు కొట్టించినట్టు. వెధవన్నారు వెధవ. అరే హాస్పిటల్లో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా కుదరట్లేదు కానీ కాలు ఇరగొట్టేసేదాన్ని. స్వతంత్ర దేశం. పద 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 పద, మా అందరికి చాలా పనులు ఉన్నాయి, బెడ్ నుంచి లే లే. పని అవుతుందిలే, అయినా ఆ దఫుల్కి కొత్త కేసు దొరికిందిగా. వెళ్దామా? ఎందుకు విసిగిస్తావురా, వెళ్ళి ఇక్కడి నుంచి. బిర్జు నువ్వా? కొత్త బైక్? అవును బైక్. బిర్జు ఎలా తెచ్చావు? అరే నువ్వు బైక్ నడపరా, ఎక్కడి నుంచి వస్తే ఏంటి? ఇదిగా వాటి నుంచి నీది. ముందు చెప్పు, ఎక్కడి నుంచి తెచ్చావు? భలే వాడిరా నువ్వు. అదంతా నీకెందుకు, నీ దగ్గర ఉంచుకో. నీ కష్టానికి ఫలితం. టెన్షన్ పడకు, బీరువా పగల కొట్టేశాం. నేను చెప్పానుగా నాకు ఆ డబ్బు అక్కర్లేదని. నువ్వే ఉంచుకో, నాకేం అక్కర్లేదు దానిలోంచి. అరే ఉంచుకోరా, అప్పు ఇచ్చాను అనుకో, తర్వాత తిరిగి ఇచ్చేసాయి. ఇందులో ఏముంది? నీకు సోనాలి కావాలా వద్దా ముందు అది చెప్పు. రాత్రికి సినిమాకి వెళ్దామా? ఎలా తీసుకెళ్తావు? ఆటోలోనా? బైక్ ఉంటే వచ్చేదాన్ని. ఈ సోనాలి ఉందే, అది ఎవరి దగ్గర బైక్ ఉంటే వాడితోనే తిరుగుతుంది. ఎవడి పాకెట్ బరువు ఉంటే వాడితో. నీ దగ్గర రెండూ లేవు, నువ్వేం చేయాలో ఆలోచించుకో. ప్రిన్స్, నాన్నగారు నీకోసం ఒకటి తీసుకొచ్చాను. నాన్నగారు నా కోసం. ఏంటది? చేయి జాబు. ఇదిగో కొత్త ఫోన్. నాన్నగారు కొత్త ఫోన్, అది కూడా లేటెస్ట్ 4G. ఎస్. కొత్త ఫోనా? ప్రిన్స్, నీ పాత ఫోన్కి ఏమైంది నాన్న? అవకపోతే అవుతుంది. మార్కెట్లో కొత్త ఫోన్ వచ్చింది, వాడి కోసం తెచ్చాను. కాలేజీకి తీసుకెళ్ళాడు అనుకో, అందరూ వీడిని మెచ్చుకుంటారు. అవునా? పొగడ్డానికి ఈర్షపడ్డానికి తేడా ఉంది. నువ్వే నాకు నేర్పక్కర్లేదు. వీడి నారాయణ కొడుకు, వీడి దగ్గర లేకపోతే ఇంకెవరి దగ్గర ఉంటుంది? అయినా కుళ్ళుకునే వాళ్ళు ఎలాగూ కుళ్ళుకుంటారు, ఒరిగేదే ఉంది. ఈర్షాగ్ని ఈర్ష పెట్టే వాళ్ళ ఇంటి దాకా వచ్చి తీరుతుంది. వావ్, రాజ్ న్యూ బైక్. అచ్చా డూడ్ లాగున్నావు. నైస్. పార్టీ ఇవ్వాల్సిందే. అయితే పద, క్యాంటీన్కి వెళ్దాం. ఓకే సరే, బాయ్. ప్లీజ్, ఆఫ్టర్ యూ. వావ్, నైస్ పిక్చర్. 2 ప్లేట్లు సమోసా, ఇంకా 2 కూల్ డ్రింక్స్. ఏ ప్రిన్స్, నీ మొబైల్లో ఎంత క్లియర్ గా వస్తుంది పిక్చర్. ఈ సచ్ రాక్ స్టార్ అయ్యా. పదండి ఒక ఫోటో తీసుకుందాం. సోనాలి, సోనాలి, నువ్వే అన్నావు కదా నా దగ్గర కొత్త బైక్ ఉంటే నువ్వు నాతో పాటు సినిమా చూడడానికి వస్తావని. అవును, కానీ మరి ఇప్పుడు వెళ్ళొచ్చా? రాజ్, ఈ బైక్ నీదే? బైక్ చాలా బాగుంది. ఓ వావ్, న్యూ ఫోన్. మే ఐ ప్లీజ్? యా షూర్.
మే ఐ? ష్యూర్. అందరికీ నా తరపు నుంచి పేస్ట్రీస్, ఓకే? సొనాలి, నా బైక్ ట్రీట్. నాకు సమోసాలు వద్దు. ప్రిన్స్ మొబైల్ పార్టీలో నేను పేస్ట్రీ తినాలి. అరే సొనాలి, అరే విను సొనాలి. ప్రిన్స్ ఒక సెల్ఫీ తీసుకోవచ్చు కదా? తప్పకుండా. రే, నిన్ను నువ్వు స్మార్ట్ అనుకుంటున్నావా? నీ బాబుడతో వచ్చిన పొగరు ఇంకెక్కడైనా చూపించు. ఏమైంది రాజ్? చిల్. ఏమైందో చెప్పాలా? కొత్త ఫోన్ తెస్తే జేబులో పెట్టుకో. షో ఆఫ్ చేయడం ఎందుకు? అందరికీ చూపించాలా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చెక్కింది. వీడి దగ్గరే ఉంది బాబు డబ్బు తప్ప. రాజ్ ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ హద్దుల్లో ఉండు. రా, నీకు హద్దేంటో చూపిస్తా. తప్పు పొగరుతో కొట్టుకుంటున్నావు కదా, పొగరు దించేస్తా. రాజ్ చివరిసారి నిదానంగా చెప్తున్నాను, కాలర్ వదులు. ఏ భయం వేసిందా? ధైర్యం ఎక్కడ దుకాణంలో దొరకదు. దీన్నైతే నీ బాబు డబ్బుతో కొనగలవు. రాజ్, కిట్టి తరం ఇద్దరు ఏదో ఒకరోజు అద్రక్ని చంపేస్తారు. నోర్మయ్, సరే చెప్పు. నువ్వు స్పృహ కోల్పోయినప్పుడు అక్కడ ఏదో ఒకటి చూసుంటావు కదా? చూశానుగా, ముగ్గురుండే. ఎవ్వరి ముఖం కూడా స్పష్టంగా కనిపించలేదు. ఎందుకని? వాళ్ళకు దొంగతనం చేస్తుండే సిగ్గు అనిపించిందేమో. డ్రామా అయిపోయిందా? ఇప్పుడు నాకు యాక్చువల్ గా ఏం జరిగిందో చెప్పు. అరే జరిగింది ఏంటంటే, నేను లోపలికి వెళ్ళినప్పుడు ఆ పార్టీషన్ ఉంటుంది కదా, ఆ ముగ్గురు దాన్ని నా మీదికి తోసేశారు. నేను ముందుకు పడిపోయాను. వాడు నన్ను వెనుక నుంచి వచ్చి పట్టుకున్నాడు. అరే నేను వాడి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను వాడిని చేతి మీద కొరికేశాను. ఎట్లా కొరికానంటే నువ్వు నమ్మవు కానీ నెల రోజుల వరకు మర్చిపోదు. ఇంకా ఆ తర్వాత మన చొక్కా ఉందిగా, అది నా చేతిలోకి చొక్కా కాదు జాకెట్, దాన్ని ఇలా పట్టుకున్నాను నేను. ఆ తర్వాత వాడి నుంచి కొంచెం ఏమైంది? నేను ఇప్పుడే అదే చెప్పు. భలే తింగరోళ్ళ ఉన్నాడే, ఎప్పుడు ఇలా పరిగెత్తుతూనే ఉంటాడు. నువ్వు అతని తల మీద కొట్టావు, దానివల్ల కానీ అతనికి ఏం జరగలేదు కదా? తరా నువ్వు కూడానా? అంటే వాడితో పాటు ఉండి ఉండి నువ్వు కూడా అసలు వాడితో ఎక్కువసేపు ఉండ మాకు. హలో, ఏంటి? రాజ్కి ప్రిన్స్ కి మధ్య గొడవ ఏంటి? రాజు ప్రిన్స్ల మధ్యన గొడవ ఏంటి? కానీ ఎందుకు? రాజ్, రాజ్ ప్రిన్స్ ని వదలు. వాళ్ళైతే నువ్వు అయితే ఓ ప్రిన్స్. వదలు ప్రిన్స్ ని. రాజ్, రాజ్ ప్రిన్స్ ని వదలు. ఇవాళ నువ్వు బ్రతకలేవు ప్రిన్స్. రాజ్ నార్మల్. ఏమిటిదంతా? నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు రాజ్. నీలాంటి తెలివైన కుర్రాడు ఇలాగా? ప్రిన్స్ నువ్వు, నిన్ను చూస్తుంటే తల కొట్టేసినట్టుకుంది. అరే నేను వాడి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను వాడిని చేతి మీద కొరికేశాను. ఎట్లా కొరికానంటే నువ్వు నమ్మవు కానీ నెల రోజుల వరకు మర్చిపోదు. ఏంటి? రాజ్యాల్లో కొరికినా గుర్తా? అవకాశమే లేదు. అవును, స్వయంగా నేను నా కళ్ళతో చూశాను. అచ్చా నువ్వు డిస్క్రైబ్ చేసినట్టుగానే. అరే కానీ కిట్టి, వేలి ముద్రలు ఎవరి చేతివైనా కావచ్చు కదా? ఐ నో నాకు తెలుసు. ఉండొచ్చేమో, కానీ నా దగ్గర అంతకంటే ముఖ్యమైన సాక్ష్యం ఉంది. ఏం సాక్ష్యం? బాయ్స్ హాస్టల్ రూమ్ రసీదు.
ఎక్కడి నుంచి దొరికింది? నా మీద దాడి చేసిన ఆ మనిషి జేబులో నుంచి. అది గది సంగతి. ఇప్పుడు దొంగలు తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇప్పుడు ఇక మన తదుపరి లక్ష్యం రూమ్ నంబర్ 186. ఏమిటో ఇప్పటి కుర్రాళ్ళు చిన్న చిన్న విషయాలపై యుద్ధాలు మొదలెట్టేస్తారు. ఏది చూస్తారో అదే నేర్చుకుంటారు కదా. అందరికీ మన ప్రిన్స్ అంటే కుళ్ళు. నాకంతా తెలుసు. ఒక్కోసారి వీడి బైక్ చూసి, ఒక్కోసారి మొబైల్ చూసి. ఫోన్? ప్రిన్స్కి మొబైల్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? వాడి దగ్గర ముందు నుంచే ఉంది కదా. ఇది కేవలం ఫోన్ విషయం సర్పంచ్ గారు. ప్రిన్స్ కొత్త బైక్ కొనుక్కున్నాడని రాజ్ కూడా కొత్త బైక్ తీసుకున్నాడు. రాజు బైక్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అతనికి హాస్టల్ కాలేజీ రెండు దగ్గరే కదా. అయినా అతనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? పోటా పోటీ సర్పంచ్ గారు. అతను ఏమనుకున్నాడంటే ప్రిన్స్ దగ్గర బైక్ ఉంది కాబట్టి తను చాలా పాపులర్, అందరూ తనని అందుకే ఇష్టపడుతున్నారు. తను కూడా బైక్ కొనుక్కున్నాడు. దారుణం, పిచ్చితనం ఇది. ఇదిగో నారాయణ, నేను నీకు ఖచ్చితంగా చెప్తున్నాను విను. నువ్వు ప్రిన్స్ని అతి ప్రేమతో పాడు చేద్దామని చూస్తే నేను చూస్తూ ఊరుకోను. సర్పంచ్ గారు, నేను రాజ్తో మాట్లాడతాను. తను చాలా తెలివైన అబ్బాయి. చెప్పుడు మాటలు విని తన లక్ష్యం నుంచి దారి తప్పిపోతాడేమో. నేను వెళ్తాను. నమస్తే. కిట్టి, కిట్టి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడ అలా బాయ్స్ హాస్టల్లో? అది నేను మిమ్మల్ని ఎదుక్కుంటూ వచ్చాను. నన్నా? ఏ? ఎందుకు? ఎందుకంటే అది నీకు ప్రిన్స్ కి గొడవైంది కదా, అందుకే. వాడేం కొడతాడు నన్ను? ధైర్యాన్ని బాబు డబ్బుతో కొనలేడు కదా. ఎగ్జాక్ట్లీ. మీ ఇద్దరు గొడవ ఎందుకైందో తెలుసుకోవాలని వచ్చాను. మనం మీ రూమ్ కి వెళ్ళి మాట్లాడుకుందామా? ఎందుకంటే ఎవరైనా ఇక్కడ నన్ను చూసారంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. కానీ నా రూమ్ లో అమ్మాయి ఎక్కడ? మీ రూమ్? అరే పదా, ఏం ఆలోచిస్తున్నావు? పదా పద. దేవుడి దయ వల్ల రాజా దొంగని తెలకూడదు ప్లీజ్. ఎవరు చూడకుండా పద పద పద, తొందరగా. రాజ్ రూమ్ ఇదా? అరే ఏం చేస్తున్నావు నువ్వు? పద. కిటి, లోపలికి రా. ఓ, నా రూమ్మేట్ ఉన్నాడు కదా బిర్జు, సామాన్లన్నీ చల్లా చెదురుగా పడేస్తాడు. రాజ్, ఇది ఖచ్చితంగా నీ రూమేనా? ఇదేనా గది? అరే ఇవాళ కొత్త బైక్ తో వెళ్ళావు రాజ్. కొత్త బైక్ తో వెలిగిపోయి ఉంటావు. కాలేజీలో సోనాలు అయితే డంగ్ అయిపోయి ఉంటుంది. అరే ఆ ప్రిన్స్ అయితే కుళ్ళుకుని ఉంటారు కదా నీ కొత్త బైక్ చూసి. రాజ్, రాజ్ నా బుక్ కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? రాజ్, నేను వెళ్తాను. కిటి, కిటి. అంటే నీ ఉద్దేశం ఈ రాజు సోనాలి కోసమేనా? ప్రిన్స్ ప్రెషర్లోనే. అంటే ఏంటంటే అనుకరణ.
ప్రిన్స్ దగ్గర కొత్త జీన్స్ ఉంటే తనకి కొత్త జీన్స్ కావాలి, ప్రిన్స్ దగ్గర కొత్త బూట్స్ ఉంటే తనకి కొత్త బూట్స్ కావాలి. ప్రిన్స్ దగ్గర బైక్ కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అర్థమైందా నీకు? దీని అర్థం అన్నితో పోటీ పడతాడనమాట ఈ రాజన్నయ్య. చేయడు, తన చేత చేయిస్తున్నారు. ఫ్రెండ్స్ ఎక్కిరిస్తున్నారేమో ఊడికిపోతున్నాడు. అరే వాళ్ళ కాలేజీలో టాపర్ అతను, వాడి దగ్గర సొంత దిమాగ్ లేదు. ఎవరో చెప్తేనో స్నేహితులు రెచ్చగొడతానో రెచ్చిపోయాడు. విషయం అది కాదు అద్రక్. తను అనుకుంటుంది ఏంటంటే ఇదంతా ఇంప్రెస్ చేయడం కోసమని. అందుకే కదా తను ఇదంతా చేస్తున్నాడు. కానీ వీటన్నింటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వీడికి? అదే కదా క్వశ్చన్ ఇక్కడ. ఇవన్నీ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తన దగ్గర? అందుకనే అతను దొంగతనం చేస్తాడు. కానీ తాతగారు అయితే తను చాలా మంచివాడు అంటారే. రాజ్ మంచోడే, కానీ మన మాటల్ని ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్మరు? ఎందుకంటే మన దగ్గర సరైన సాక్ష్యం లేదు. మనం రాజ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. సరిగ్గా చెప్పావు. అరే రాజ్, నువ్వా? రా. నమస్తే ఆంటీ. చల్లగా ఉండు, కూర్చో, నీకోసం మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ప్రిన్స్ మీద చేయి చేసుకున్న తర్వాత నీకు ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం? లే లే. అంకుల్ అంకుల్, ఐఎమ్ వెరీ సారీ. ఇలా నువ్వు ఒప్పుకో, నిన్ను గెంటి పారేయాలి. పో. నారాయణ, నేను పిలిచాను అతన్ని. చెయ్యదులు. కానీ నాన్నగారు వీడి ప్రిన్స్. జరిగిన దాన్ని మర్చిపో. ఇందులో మన ప్రిన్స్ది కూడా తప్పు ఉంది. క్షమించు రాజ్, మా నారాయణ. భలే వరే, అలా ఎందుకు కట్టారు? తప్పున్నదే. ఇంకా ఇంత జరిగిన తర్వాత కూడా నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. కూర్చో. రాజ్, నీ తెలివితేటలు అద్భుతమైనవి. బదిలీపూర్ పిల్లల కోసం నువ్వు ఒక నైట్ స్కూల్ తెరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది పగలంతా పనిచేసే పిల్లల కోసం. అవును, ఇది చాలా మంచి ఐడియా అండి. మరి దాని బాధ్యత నేను నీకు అప్పచెప్తున్నాను. నాకా? అవును, నీకే. ఎందుకంటే నువ్వు తప్ప ఈ పని ఇంకెవరూ చేయలేరు. నేను బాగా కష్టపడతానండి. నిన్ను చూసి మీ తల్లిదండ్రులు ఎంత గర్విస్తారో. నువ్వు ఆడంబరాలకు పోయి వాళ్ళు వీళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు విని నీ లక్ష్యం నుంచి మాత్రం దారి తప్పకు. సరిగ్గానే చెప్తున్నారు. ఒక్కసారి దారి తప్పితే తిరిగి రావడం చాలా కష్టం అవుతుంది. ఒరే బాబు రాజు, ఆగాగు ఆగు బాబు, ఆగమంటుంటే. బాబు రాజు, నువ్వు కలవడం మంచిదైంది. నిన్ను కలవడానికే నేను వస్తున్నాను బాబు. భవానీ తాత, మీరా? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను బాబు. నాకు తెలివి వచ్చిన తర్వాత తెలిసింది నువ్వే నన్ను కాపాడేవని. నువ్వు నన్ను కాపాడినందుకు దేవుడు నిన్ను చల్లగా చూడాలి బాబు. దోచుకునే వాళ్ళు ఎలాగూ దోచుకుని పోయారు. ఇక అంతా పైవాడిదయ్యా. ఇదిగో నీ పిన్ని నీ కోసం పాయసం చేసి పంపించింది. భవానీ తాత, వద్దు తాత. అలా అనక బాబు. తీసుకో బాబు, తీసుకో. గుర్తుంచుకొని తినాలి, మర్చిపోకు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. లేదు లేదు, రాజు అలా చేయడు. అస్సలు చేస్తుండడు. కానీ దొంగతనం ఎవరైనా చేయొచ్చుగా, స్వతంత్ర దేశం. మేడం, నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. అలాగా? మీకెలా తెలుసు? మీరేమన్నా జ్యోతిష్యులా? బాబాయ్, కానీ బాబాయ్ కిట్టి అబద్ధం ఆడదు కదా. మీ దగ్గర ఏమైనా సాక్షి ఉందా? సాక్ష్యాన్ని మించింది ఉంది. ఏమిటి? ప్లాన్.
ఓకే ఓకే చెప్పండి ఏమైంది? రేపు నీ బర్త్డే కదా, ఇవ్వాల్సిందే. అందరికి పార్టీ పార్టీ ఇవ్వాలి. ఓకే గిఫ్ట్ ఇవ్వండి, పార్టీ తీసుకోండి. ఇవ్వాల్సిందే. నా బర్త్డే గిఫ్ట్ లేకపోతే పార్టీ లేదు. వెళ్ళు వద్దు. హాయ్ హాయ్ సోనాలి. హాయ్. అరే నీకేదో గిఫ్ట్ కావాలి బర్త్డే కని విన్నాము. ఆ, నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు. నాకు కావాల్సింది మీలోంచి ఎవ్వరూ ఇవ్వలేరు. ఎందుకు మేడం, కోహినూర్ డైమండ్ కావాలా మీకు? అసలు ఏం కావాలో చెప్పు. ఏమంటారు? మ్మ్. ఆ? మీరా మిషిమల్ నగల దుకాణం పేరు విన్నారు కదా? విన్నాం. ఆ దుకాణం విండోలో ముత్యాల హారం ఒకటి ఉంది కదా, ఎవరైనా నాకు అది గిఫ్ట్ చేస్తే బాగుండు. కానీ ఎవరు చేస్తారు? వద్దు, అస్సలు వద్దు. ఎవరినో సంతోష పెట్టడానికి నేను దొంగతనాలు చేయను. ఇదిగో సోదరా, ఎవరినో సంతోష పెట్టడం కోసం కాదు, నిన్ను నువ్వు సంతోష పెట్టుకోవడానికి. సోనాలి నీ సంతోషం మర్చిపోకు. కాదు, ఇక కాదు. ఈ ఒక గిఫ్ట్ ఇవ్వడం, తాగించడం, తినిపించడం వల్ల అవ్వదు, సరేనా? నా విలువ తెలియని వాళ్ళకి నా జీవితంలో స్థానం లేదు. బాగుంది ఫ్రెండ్, బాగుంది. చాలా తొందరగానే బుద్ధి వచ్చిందిరా నీకు. నిన్నటి వరకు నువ్వు ప్రిన్స్ తో పోటీ పడ్డానికి చచ్చిపోయావు కదరా, ఇప్పుడేమైంది? వెనక్కి తగ్గుతున్నావా? మీ పేదాలతో వచ్చే సమస్య ఇదేరా, చాలా తొందరగా భయపడిపోతారు. అవును, భయపడ్డా. నాకు నేనే. చాలు, ఇంకెప్పుడు చేయను. నువ్వు కూడా చేయవు, సరేనా? సరే, నువ్వెలా చెప్తే అలాగే జరుగుతుంది. నువ్వేది చెప్తావో అదే జరుగుతుంది, సరేనా? దొంగతనం చేయద్దు కదా? సరే, చెయ్యం, సరేనా? అన్నట్టు విను, ఇవాళ మార్కెట్ కూడా మూసింది, మంచి అవకాశం కూడాను. ఆలోచించు, ఆలోచించి నాకు చెప్పు, సరేనా? నిదానంగా నిదానంగా తెరు. ఇప్పుడిక మీ కథ ముగిసింది. ఇప్పుడిక మీరు తప్పించుకోలేరు. నాతో ఏం మాట్లాడాలి? నీ హెల్ప్ కావాలి. నాకు కాదు, తనకి. అంటే అంటే ఏంటంటే అరే ఆగు. ఎక్కడికి పరిగెడతావు? రాజ్, నీ ఆటలు ఇంకా సాగవు. నువ్వా? నేనంతా ఇక్కడేం చేస్తున్నాను? రాజ్ ఎక్కడ? రాజు ఇప్పుడు ఇంకా మాతో ఉండట్లేదు. చూసావా కిట్టి, నీ అంచనా తప్పైంది. నీ చెప్పానా రాజు ఎప్పటికీ చేయలేడని? ఇప్పుడు ఇద్దరిని ఏం చేయాలి? పోలీస్ వాళ్ళకి పట్టిద్దాం వీళ్ళిద్దరిని. వద్దు, వీళ్ళిద్దరూ బదిలీపూర్ ప్రజల్ని మోసం చేశారు. వీరి గురించి సర్పంచ్ గారు నిర్ణయిస్తారు. పదండి. పద. రాజ్, నువ్విక్కడ? బిర్జు, నువ్వా? సర్పంచ్ గారు, బదిలీపూర్లో జరిగిన దొంగతనాలకి నాకు అన్నిటికీ తెలుసు, వదిలేవాడిని. అదంతా వీళ్ళే చేశారు. ఏమిటి, సర్పంచ్ గారు మీకు అంతా ముందే తెలుసా? కానీ ఎలా ఏంటి? వీడున్నాడు కదా దొంగల నారాయణ, అంటే ఏంటి? రాజ్ కూడా ఇందులో ఉన్నాడా?
రాజ్, నీకు నువ్వే సరెండర్ అయ్యావా? వీళ్ళ నుంచి పారిపోతాం, కానీ మన నుంచి మీ అందరూ ఎందుకు అసలు అలా ఏం జరిగిందని మీ అందరికీ ఇలాంటి పని చేయాల్సిన అవసరం వచ్చింది? చెప్పు రాజ్. నాకు మొదట్లో అనిపించేది కాలేజీలో టాపర్ కావటం, క్రికెట్ కెప్టెన్ కావటమే సర్వస్వం అని. తర్వాత తెలిసింది విలువ టాలెంట్తో రాదని, బైక్తో వస్తుందని, బట్టలతో, ఖరీదైన ఫోన్లతో. నేను తట్టుకోలేకపోయా. అందుకే నా లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి దేనికైనా సిద్ధపడ్డాను. ఇవాళ ఒక విషయం అయితే బాగా అర్థమైంది. తప్పు చేసింది మీరు కాదు, మనమంతా తప్పు చేశాం. ఏమాత్రం ఆలోచించకుండా మన పిల్లలకు విలువైన వస్తువులు తీసుకొచ్చి ఇచ్చేస్తుంటాం. దాన్ని చూసి మిగతా పిల్లలకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఆ వస్తువులు మన దగ్గర కూడా ఉండాలి అని. ఫలితం మీ ముందే ఉంది. రాజ్, సారీ. ఈ రోజు వరకు నేను ఎప్పుడు ఇంత ఆలోచించలేదు. తెలుసో తెలియకో నేను నిన్ను చాలా హర్ట్ చేశాను. సారీ. మీరంతా ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీ మనసు ఇంకా మెదడు, వాటితోనే మీకు విలువ వచ్చేది. మీ శ్రమ, మీ ప్రతిభతోనే. ఖరీదైన బట్టలు, బూట్లు, బైక్లతో కాదు. ఈ విషయం అర్థమైంది, కానీ ఆలస్యంగా. నీ తప్పుకు నీకు తప్పక శిక్ష పడుతుంది. మీరు మాకే శిక్ష విధించినా మేము సిద్ధం. చూడు రాజ్, ఇక మీదట నువ్వు డాక్టర్ అర్జున్ హాస్పిటల్లో పనిచేయి. ఆయనకున్న పేపర్ వర్క్ అంతా నువ్వు చూసుకో. బదులుగా ఆయన నీకు ఇచ్చే జీతం ఎంతైనా సరే దాన్ని నువ్వు దొంగతనం చేసిన డబ్బుని తిరిగి చెల్లించు. సర్పంచ్ గారు, ఈ బిర్జుని భవానీ తాతకు హెల్పర్ గా పంపిద్దాం. ఇది బాగుంది. బిర్జు, నువ్వు ఇక నుంచి భవానీ తాత గ్యారేజ్లో సాయంగా ఉండు. మరి వీనికి బదిలీపూర్ మొత్తం పెయింటింగ్ చేసి పనిపిద్దాం. ఎవరికి వారే మడికట్టు కూర్చున్నారు. లే, చూడు రాజు, నువ్వు కష్టపడి తెలివైన వాడివి. నువ్వు బదిలీపూర్ కోసమైతే చాలా చేసావు. నాకు నమ్మకం ఉంది నువ్వు ఇక మీదట కూడా అలాగే చేస్తావని. ఆల్ ద బెస్ట్. మొత్తానికి ఆదాఫుల్లో ఇంకో కొత్త కేసు కూడా సాల్వ్ అయిపోయింది. మానవ్, నువ్వు చెప్పింది నిజమే. ఈ రాజు ప్రిన్సు ఇద్దరు ఎప్పుడూ పోటీగా ఉంటారు. ఇంకా ఈ స్నేహితులున్నారుగా, వీళ్ళు రెచ్చగొడతారు. చెప్పాను కదా నేను, అందరూ చక్కగా కనిపించాలి, అది ఒప్పుకుంటా నేను. తమ వైపుకి అందరినీ ఆకర్షించుకోవాలి, అందుకు కూడా లిమిట్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. రాజు అయితే పూర్తిగా హద్దే దాటేశాడు. అవును, అమ్మాయిని ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో, ప్రిన్స్తో పోటీ పడే ప్రయత్నంలో పాపం దొంగ అయిపోయాడు. మరి తప్పు జరిగిపోయింది కదా. నాకు అనిపిస్తోంది అబ్బాయిల బుర్రాలో నాటుకుపోయింది ఏమిటంటే వాళ్ళు ప్రతి రేసులో ముందుండాలని. ఒకరి దగ్గర అమ్మాయి ఉందంటే రెండో వాడు ఎందుకు వెనకుండాలని. ఒకరి దగ్గర బైక్ ఉందంటే ఇంకొకరికి బైక్ కావాలి. అందరూ రేస్లో ముందుండాలనుకుంటారు. నిజమే. అసలు ఆలోచించాల్సింది మనం. ఈరోజు అందరూ ఇతరుల్లో ఉన్న నైపుణ్యానికి బదులు వారి బట్టలు, వారి బూట్లు, వారి కళ్ళజోడు, వీటన్నిటి ద్వారా అంచనా వేస్తారు. రాజులాగా మీ మీద కూడా ఇలాంటి ప్రెషర్ ఏమైనా ఉంటుందా? ఉంటే గనక అలాంటప్పుడు మీరేం చేస్తారు? మీరెవరినైనా సరే వారి బట్టలు, బూట్లు ఇవి చూసి గౌరవిస్తారా, లేదంటే నైపుణ్యాన్ని చూసా? ఆలోచించండి. ఎందుకంటే రాజుకి జరిగినట్టుగా ఎవరికైనా అలా జరగచ్చు. ఇవాళకి వెళ్తాం, మరి త్వరలోనే కలుద్దాం. ఆదాఫుల్లో మరో కొత్త కథతో ఉంటాం.